ఆయన్నలు చూస్తురు కదా. గత వారం రోజులుగా న్యూస్ పేపర్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ కొంతమంది ఒక దొంగ మీడియాని అడ్డం పెట్టుకొని ఒక నిజాయితీపరుడైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పిఏ అయినటువంటి సైదుల్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు ప్రచారాలను సృష్టించి సోషల్ మీడియాలలో బదనం చేయడం జరుగుతుంది. వీటికి సైదుల్ గారు స్పందిస్తూ వారి మీద చేసినటువంటి వ్యక్తుల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మిత్రులారా, ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా అందరికీ. ఒక మారుమూల గ్రామం నుండి ఒక మంత్రి గారికి పిఎస్ స్థాయికి ఎదిగిందంటే ఎంతో కష్టపడి వారికి ఉన్న చదువు, వారికి ఉన్న ఓపిక, వారి యొక్క గుణగణాలు చూసే మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పిఏగా పెట్టుకోవడం జరిగింది. గత 10 ఏళ్లలో ఏనాడు సైదుల్ గారి మీద కనీసం ఇటువంటి రిమార్క్ అనేది లేదు. అటువంటి తప్పులు చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటోళ్ళు దగ్గర కూడా రానియరు. సైదులు ఎదుగుదలను ఓర్చుకోలేక కోమటిరెడ్డి గారి మీద, వాళ్ళ బ్రదర్స్ మీద ఉన్నటువంటి కోపాన్ని వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావాలి, ఎట్లయినా వాళ్ళని బదనం చేయాలి, వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా బదనం చేస్తే వాళ్ళకు చెడ్డ పేరు అనేది వస్తుంది అనేది ఒక దుష్భావజాలాన్ని మైండ్లో పెట్టుకొని ఇవాళ సైదుల్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక మీడియా సంస్థను అడ్డం పెట్టుకొని కొంతమంది లంగలు లపంగులు ఒక నాటకాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. బిడ్డ ఖబర్దార్, కోమటిరెడ్డి అభిమానులుగా, కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా మళ్ళా ఒకటే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తులకు సూటిగా ఒకటి వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాం. మీరు ఎదగలేనప్పుడు, మీ వల్ల కానప్పుడు, మీకు రాజకీయం చేతగానప్పుడు అన్నీ మూసుకొని మూలకు కూర్చోరు. ఇటువంటి లంగా లపంగి మీడియాలను అడ్డం పెట్టుకొని ఇటువంటి లంగరాజాలు రాసి లంగ పోస్టులు పెడితే ఏమవుతుందని అంటే ఎక్కడున్నా కానీ దొరికించుకొని బట్టలు ఉడగొట్టి లాగులు తొండలు తొడవడం జరుగుతుంది. మళ్ళా చెప్తున్నాం, కోమటిరెడ్డి అభిమానులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ, నాయకుల మీద కానీ ఇటువంటి అబద్ధాలు చెబద్దాలు ఆడి లంగ మీడియా, చెత్త మీడియాలల్లో ప్రచారం చేసుకుంటా స్టార్ట్ చేస్తే మాత్రం ఒక్కొక్కరిని ఉరికించుకుంటూ కొడతాం. సరే, సైదుల్ గారు సౌమ్యులు కాబట్టి కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. కార్యకర్తలుగా, కోమటిరెడ్డి అభిమానులుగా వాళ్ళకున్నంత ఓపిక మాకు ఉండదు. బరాబర్ చెప్తున్నాం. ఒక్కొక్కరిని ఏడ దొరికితే వాడ కాలు చేతులు ఎరగొడతాం. ఇటువంటి లంగ రాతలు రాసే లంగమడవలకు, దొంగలకు అందరికీ చెప్తున్నాం. వాళ్ళని ఎదుర్కోలేనప్పుడు అన్నీ మూసుకొని కూర్చోవాలి. వ్యక్తిగత జీవితాల మీద, వ్యక్తిగత వాళ్ళ యొక్క అంశాల మీద మాట్లాడి చెత్తరాతలు రాసి పెట్టుడు ఏంద్రా చేతగాని ఉండగొడుకున్నారా? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉండరు. ఇటువంటి లంగరాతలు రాస్తే మాత్రం ఒక్కొక్కరిని ఎక్కడ దొరికితే అక్కడ తొక్కి నారదీస్తాం.